మనం ఏదైనా కార్యక్రమం తీసుకునే సందర్భంలో మొత్తం ప్రభుత్వం తరఫున కొంత అవగాహన కలగజేయడానికి మనం ఒక సామెత ఉంది, సామదాన భేద దండ అని. అదేవిధంగా సార్ ఇంగ్లీష్లో చెప్పినారు, ముందు అవగాహన కలగజేసేటువంటి కార్యక్రమం. గతంలో రోడ్ సేఫ్టీ వారం అనేటువంటి ప్రోగ్రాం ఉంటే గౌరవ కేంద్ర మంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని రోడ్ సేఫ్టీ మంత్రి, ఎందుకంటే ఆవశ్యకత, యాక్సిడెంట్ల సంఖ్య పెరిగి రోజు కొంతమందికి అయితే వారు ఎటువంటి పొరపాటు చేయకపోయినా ఎదుటి వాడి తప్పుతోటి వాహనం వచ్చి గుద్దుతే చనిపోయినటువంటి సంఘటనలు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడి అలా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది. సో దాని మీద ఈ రోడ్ సేఫ్టీ అవగాహన కలిగజేస్తే కొంత మనమందరం కూడా ఆచరణకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ముందుగా ఎడ్యుకేషన్, అంటే ఈ యొక్క రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న నుంచి ప్రారంభమై మరి 18 తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు. ఇంతకుముందు మా రవాణా ట్రాన్స్పోర్ట్ ఎండి, ఆర్టీసీ ఎండి గారు చెప్పినట్టుగా తప్పకుండా ఇది భవిష్యత్తు పిల్లలకు సంబంధించి ఒక సబ్జెక్టుగా ఉండాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వం తరఫున అటువంటి కార్యాచరణ అటు కేంద్రం తరఫున కానీ రాష్ట్రం, ఎందుకంటే ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో పరిమితమైనది కాదు, అది తప్పకుండా ఉండాల్సిందే అనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాము. ఎడ్యుకేషన్ తర్వాత మరి అక్కడ ఉండేటటువంటి దాని లోపల ఎన్ఫోర్స్మెంట్, అంటే ఎన్ఫోర్స్మెంట్ కంటే ముందు కూడా ఎడ్యుకేషన్తో పాటుగా వారికి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్, అంటే మనం అవగాహన కలిగేసిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఇంజనీరింగ్ సంబంధించిన, అంటే రోడ్డు, ఇంతకుముందే మా ఎమ్మెల్సీ గారు చెప్తా ఉన్నారు, రోడ్డు గుంతలు, బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్లు కావడానికి అనేక రోడ్డు నిర్మాణంలో కొంత ఇంజనీర్లు, ఇంకా దాని లోపల కొంత టెక్నాలజీ, ఇప్పుడు చెప్పినట్టుగా బిల్డింగ్ సంబంధించిన కొంత టెక్నాలజీ చెప్పినట్టుగా యాక్సిడెంట్లు జరగకుండా ఉండే విధంగా రోడ్ల నిర్మాణం జరిగేదానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు. దాని తర్వాత కఠినంగా మరి నిబంధనలు పాటిస్తూ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని పనిష్మెంట్ చేస్తూ లాస్ట్ కోణం మనం ఎమర్జెన్సీగా వాళ్ళని బతికించుకోవడానికి ఈరోజు ఈ 4 ఏళ్లతో పాటుగా ఎన్విరాన్మెంట్ గురించి చెప్పినారు. అది కూడా ఒక సబ్జెక్ట్. ఎన్విరాన్మెంట్లో ఇవంతా కూడా పార్ట్ ఆఫ్ చేయండి. ఇక్కడ స్టూడెంట్స్ను కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, అదేవిధంగా మూర్తి గారిని, ఈ యొక్క ఎడ్యుకేషన్, ఈ ఐఐటి కందికి సంబంధించిన వాళ్ళందరినీ ఈ రోడ్ సేఫ్టీలో కొంత ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళ వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రొఫెషన్లో, ఏ డిసిగ్నేషన్లో సెట్ అయినా ఒక రోడ్ సేఫ్టీ అనేది వాళ్ళకి పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక భాగంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వంలో మేము కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకోండి, ఏ చట్టం తెచ్చినా ప్రజల భాగస్వామ్యం లేదు, అసాధ్యం అది అమలు జరగడం. అందుకే ఈరోజు అవగాహన సదస్సుల ద్వారా ప్రజలను అవగాహన పరచడమే కాకుండా దీనికి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ ఆలోచన చేయండి. అలా ఒక ప్రాణం విలువ మనందరం కూడా కలిసి వేదిక మీద ఉన్నోళ్ళం కావచ్చు, ఇక్కడ ఈ సమావేశంలో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంత అమూల్యమైన సమయం ఇచ్చి ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్నామంటే మన ద్వారా ఒక యాక్సిడెంట్ను కాకుండా కాపాడగలిగిన, ఒకరికి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగించిన, చట్టంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళని వివరించిన, మన యొక్క కార్యక్రమం ద్వారా ఒక యాక్సిడెంట్ కాకుండా ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి కాదు. అందులో మనందరం కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ఆర్టీసీ 10,000 బస్సులున్నాయి, యాక్సిడెంట్ రేషియో చాలా తక్కువ, దాదాపు 35 లక్షల కిలోమీటర్ రోజు తిరుగుతూ ఉంటాయి. తప్పదు అక్కడెక్కడ చూస్తాను ఆర్టీసీ బస్సు గుద్దింది, అవి జరిగినాయి అంటే మొత్తం రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరిగే బస్సు కొంత మరి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడే మరి ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సామాన్యుడు, ఒక మానవుడు రోజు ఎన్ని గంటలు వాహనం మీద ప్రయాణం చేస్తున్నాం చూస్తే సగటుగా ప్రతి మనిషి రోజు 2-3 గంటలు